ఇంత ప్రేమిస్తాను ఓజీ నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజిత్. మాట్లాడేచ్చా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి 2 స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s లో ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద హీఈస్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ, నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే, మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు, పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్? మేము ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు? ట్రైలర్ Sir, please bang this. Gone. Mike. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సుజిత్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నాను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు, డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు మా వాళ్ళకి. ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో ఎవరు ప్లే మ్యూజిక్ ఎన్ని గంటలు ఆఫ్ చేస్తున్నాడు? మిగతా మ్యూజిక్ వర్షం
శివమణి గారు, శివమణి, love you. Why don't you do something? Do it. వర్షం మమ్మల్ని ఆపుద్దా? ఎవరు రాకండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. సుమని, do it. Hey, down. అందరూ కూర్చోండి. హలో హలో మహాదేవ్. One minute. Hey, come. Stay ready here. Please come in. Come, please. చెప్పడం మర్చిపోయాను. A brilliant performer, Shreya Reddy garu. What a powerful performer. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడ శివంగి. ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది. ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి 10 సార్లు ఆలోచించాలి.
ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ, గ్రేట్ ఆరేటరీ స్కిల్స్. ఆవిడ ఒకటే అడిగారు నన్ను, నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలందంటే శ్రేయ రెడ్డి గారికి మాటిస్తుంది, ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ అ పవర్ఫుల్ వే. రెడీ? ఓకే, ఐమ్ గివింగ్ ఇట్. రెడీ విత్ ట్రైలర్? రెడీ విత్ ట్రైలర్? ట్రైలర్. ఇది ఓన్లీ రెడీ. నేను ఎందుకంటే గొడవ పెట్టుకొని మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు, ఇంకొన్ని కట్స్ చేయాలి, ఇంకంటే ఎన్ని వదిలేండి, మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది ఈ రోజున. నాకు తెలుసు కదా, నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోసం ఎలా కొట్టుకునేవాడు, చంపేద్దాం అనిపించేది, నువ్వు ఎందుకు టికెట్లు దొరకకపోతే. అందుకని సుజిత్, అవి రెడీ? రెడీ, లెట్స్ సీ ట్రైలర్.